హాయ్ హలో గుడ్ మార్నింగ్ వనకం ఆదాబరిసే అందరు బాగున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనము ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండే వ్యక్తి గురించి తెలుసుకుందాం. వయసుతో, చదువుతో, ఉద్యోగంతో, స్థాయితో సంబంధం లేకుండా జీవితం మొత్తం నేర్చుకోవడానికి ఆపకుండా కొనసాగించే వ్యక్తుల గురించి మనము నేర్చుకుందాము. ఇంకా వివరంగా చూస్తే పాఠశాలల్లోనూ కాలేజీల్లో మాత్రమే చదువుకొని ఆపటం కాదు, ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవటం, తన జ్ఞానము నైపుణ్యాలతో ఆలోచనలను మెరుగుపరుచుకోవటం, మారుతున్న ప్రపంచానికి తగ్గట్టు తనని తాను మార్చుకోవటం, క్యూరియాసిటీ ఎప్పుడూ తగ్గకుండా ఉండటం, ఇలాంటి వ్యక్తుల్ని నిత్య విద్యార్థి అంటారు. ఉదాహరణకు ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే కొత్త కోర్సులు నేర్చుకుంటూ, పుస్తకాలు చదువుతూ, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ, ప్రమోషన్లు తీసుకుంటూ ఉండి అందరికీ ఆదర్శంగా ఉండే వ్యక్తి అతను నిజంగా నిత్య విద్యార్థే కదా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక యువకుడు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగాడట, గురువు గారు, మేము పాఠశాలల్లో నేర్చుకున్నాము, కాలేజీల్లో నేర్చుకున్నాము, ఉన్నత విద్యల్ని అభ్యసించాము, అయినా కానీ ఇంకా నేర్చుకోవాలంటారా? మా స్నేహితులందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, లైఫ్ లో సెటిల్ అయిపోయారు, నాకే ఏం అర్థం కావట్లేదు అని అడిగారట. అందుకు ఆ మహర్షి అన్నారట, ఒక కప్పులో నీళ్లు పోస్తూ ఇలా చెప్పారట, కప్పు నిండితే నీళ్లు చేరవు నాయన, మనిషి మనసు కూడా అలాగే. నేర్చుకున్నాను అనుకుంటే అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది, కానీ నీ మనసుకు చెప్పు, నేను ఇంకా నేర్చుకోవాలి. అలా నేర్చుకునే వాడేనే జీవితం ఎప్పుడు కూడా పైకి తీసుకెళ్తుంది. ఆ రోజు నుంచి ఆ యువకుడు తన ఉన్నతమైన లక్ష్యాల కోసం మరింతగా నేర్చుకోసాగాడు. చివరికి అతను ఒక గొప్ప నాయకుడయ్యాడు, అందరికంటే ముందుకు వెళ్ళిపోయాడు.